ఎట్లాంటి భోజనం పెడుతున్నారు? మిడ్ డే మీల్ బాగానే పెడుతున్నారా? తింటున్నారా స్కూల్లో? టేస్ట్ ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? బుక్స్ ఇచ్చారా? ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు ఈసారి? బ్యాగ్, షూస్, బుక్స్, సాక్స్, బ్యాగ్, షూ అన్ని ఇచ్చారు. బాగున్నాయి అవన్నీ? బాగున్నాయి. యూనిఫామ్ ఇవన్నీ బాగున్నాయా? బాగున్నాయి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? లోకేష్ అన్నయ్య. ఓకే, ఏం చెప్తావు మరి లోకేష్ గారికి? థ్యాంక్ యూ చెప్తావా? ఓకే. ఎవరైనా ఇంతకు ముందే ఈ విధంగా ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మీ దగ్గరికి అడిగారా గెలిచిన తర్వాత? లేదు. ఫోటో కూడా దిగినట్టున్నారుగా? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? బాగానే మాట్లాడుతున్నారు. ఏమైనా గర్వం కానీ ఇట్లా ఏమైనా అంటే పేదవాళ్ళ దగ్గర రారు కదా? లేదు, నార్మల్ గానే మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే కదా ఆయన, సో తెలుసా ఆ విషయం? ఎలా పనిచేస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా? బాగానే పనిచేస్తుంది. ఆయన చూడటానికి వచ్చాం. లోకేష్ గారిని టీవీలో కనిపిస్తారు కదా ఆయన. చూస్తానే వార్తలు చూస్తానే ఉంటా. అందుకే మళ్ళీ చూడొస్తానే వచ్చా. ఇంతకు ముందే ఈ విధంగా ఎవరైనా రాజకీయ నాయకులు మీ దగ్గరికి వచ్చారమ్మా మీ వీధుల్లోకి? రాలేదుగా, అందుకేగా చూడటానికి వచ్చింది రోడ్డుకి. అందుకే వచ్చింది. ఏంటి మరి ఏం మరి లోకేష్ గారు ఇంత చాలా మంది మీరు ఎమ్మెల్యేలు చూసుంటారు కదా, మిగతా వాళ్ళకి ఈయనకి ఏంటి తేడా అసలు? అందరినీ ప్రజల్ని మనలాంటి వాళ్ళని చూస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. అది అంటే ఆయన మంచి పనులు బాగానే చేస్తున్నారమ్మా ఎమ్మెల్యేగా. అవును, మంత్రిగా కూడా ఉన్నారు కదా. అవును. మంగళగిరిలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు ఇంతకు ముందు, వాళ్ళకి ఈయనకి ఏమైనా మీరు తేడా గమనించారా? బాగా చేస్తున్నారంట. బాగా చూస్తున్నాను. ఇబ్బంది ఉందా ఏంటని అడిగారు. అవునండి, మాకు ఇబ్బంది ఉంది, ఇల్లు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఇల్లు లేదు మాకు, అద్దెల్లోనే ఉంటున్నాం అన్నాం. సరే అమ్మా, మీ పరిష్కారానికి కాస్త 2 నెలలు 3 నెలలు పడవచ్చు, అంతలోపు నేను ఇల్లు కార్యక్రమాలు చేస్తానని చెప్పారండి. ఆయన మీద మాకు గౌరవం ఉంది, నమ్మకం మట్టికి మాకు బాగానే ఉంది. ఈ పిల్లలు కూడా యూనిఫామ్లు మంచిగానే ఇచ్చారు, స్కూల్లో బ్యాగ్లు, యూనిఫామ్లు, షూ, సాక్స్లు, భోజనం కూడా బాగానే పెడుతున్నారు, సన్న బియ్యం భోజనం పెడుతున్నారంట. పిల్లల స్టడీస్ కూడా బాగున్నాయి, మార్కులు కూడా పిల్లలకి బాగానే వస్తున్నాయి. ఇంతకు ముందు స్కూల్లో వచ్చి లావుగా మొత్తం అన్నం, సాంబారు, గుడ్డు మొత్తం కలిపి పెట్టేవారు, ఇప్పుడు అలా లేదు, మొత్తం మారింది. స్కూల్లో భోజనం వేరే పెడుతున్నారు, అన్నం సాంబార్ వేరే వేస్తున్నారు, గుడ్డు వాళ్ళకి అన్ని అందిస్తున్నారు. మళ్ళీ స్కూల్లోనేమో ఇదే పిల్లలకి టాబ్లెట్లని మొత్తం అందిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా మారిందండి. ఈసారి కూడా లోకేష్ అనే రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మట్టికి స్కూళ్ళు మొత్తం బాగానే ఉన్నాయి, కాలువలు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. పోయినసారి అసలు అలా లేదండి. మార్పు వచ్చింది, మాకు కిష్ట కూడా వచ్చింది, ఇప్పుడు గోడ కూడా కడుతున్నారు, మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గరకు వచ్చి సమస్యలు విన్నారమ్మా? ఏం వినలేదండి, ఈసారి ఈయన వచ్చాకే విన్నారు. అది మాకు కూడా కాస్త ఇల్లు అనేది మాకు ఇస్తే కొంచెం ఆయన సహాయకరంగా మేము కూడా మంచిగా ఉంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు 2 సార్లు ఆకయ్య గారికి ఇచ్చారు కానీ ఒక్కసారికి వచ్చినట్టు లేదు. మనకు వాటర్ వచ్చి అన్నీ చాలా వరకు దెబ్బతిన్నా సరే పలకరించిన వాళ్ళు లేరు. ఈయన సామాన్య వ్యక్తిగా వచ్చి మామూలు మనుషులతో కలిసిమెలిసి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అంటే మనం ఏదైనా ఒక సమస్య వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయన ఉంటారో ఉండరో తెలియదు, అలాంటిది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ గా మీ సమస్యలు అడగడం ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పుడైనా చూసారు ఎట్లా? అసలు ఇప్పుడు దాకా చూసిన ఏ నాయకుడిని మనం ఎంత ఇదిగా చూసిన వాళ్ళు లేరు. ఈయన చాలా బాగా మాట్లాడటమే కాదు, ఏంటి మీ పరిస్థితి అని అడిగి మరీ తెలుసుకొని మీరు రాసి ఇవ్వండి, మేము దాన్ని చేసి చూపిస్తానంటున్నారు. ముందు అలాగే చూపిస్తున్నారు, చేస్తున్నారు కూడా. ఆయన అన్నారు జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి అన్నారు, అందరికి ఇస్తా అన్నారు, ఒకళ్ళకే పడ్డాయి, కొంతమందికి పడలేదు. ఈయన ఎంతమంది ఉన్నారు అంతమందికి అన్నారు, అంతమందికి పడ్డాయి. మా ఇంట్లో 3 ఉన్నారు, 3 పడ్డాయి, మా తమ్ముడికి 2 పిల్లలు 2కి పడ్డాయి, పట్టాలు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏం జరిగాయి ఈ ఏడాది కాలంలో మంచి అంటే పథకాలు? గ్యాస్ ఫ్రీ, గ్యాస్ డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి, ఇక ఈ మహిళలకు 1500 అనేది కూడా తొందరలో విడుదల చేస్తాను అంటున్నారు. ఇక రాను అభివృద్ధి చేస్తాను. మాకు రిటైనింగ్ వాళ్ళు మెయిన్ కావాలి, మాకు రిటైనింగ్ వాళ్ళు అది శాంక్షన్ చేశారు ముందు. మెయిన్ అది మాకు కావాలి, అది మెయిన్. ఎందుకంటే ఎప్పుడు చూసినా వరదలు వచ్చి మాకు కొద్దిగా నష్టం పోవటం బాగా ఇస్తున్నారు. రిటైనింగ్ వాళ్ళు ఎవరు మీకు కడతామని హామీ ఇవ్వడం కానీ కట్టడం కానీ అసలు లేదండి. ఇప్పుడు దాకా ఎవరు కట్టిన వాళ్ళు అయితే చెప్పిన వాళ్ళు కూడా లేరు. లాస్ట్ టైం అయితే అవతల పక్క 2 సైడ్లు కూడా రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ అయింది. జగన్ వచ్చిన తర్వాత రీటెండర్ అనగానే అది కూడా పోయింది. అది స్టార్ట్ చేశారు కాబట్టి అవతల పక్క అయింది. అవతల పక్క ఒకటి కట్టడంతోనే యువతల పక్క మాకు మునిగిపోవడం చాలా నష్టం జరిగింది ఈసారి దాని వల్లనే బాగా నష్టం జరిగింది. ఆ రిటైనింగ్ వాళ్ళు కడితే మాత్రం చాలా హ్యాపీగా ఉండిద్దని మేము అనుకుంటున్నాం. మీ ఏరియాకి ఈరోజు లోకేష్ గారు వచ్చారు, బాగా స్పందిస్తున్నారు.
ప్రతి చిన్న చిన్న సందులకు కూడా వచ్చి ప్రతి వాళ్ళని ప్రతి షాప్కి వచ్చి అందరినీ పలకరిస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టట్లేదు. మీ వయసు ఎంత ఉంటుంది సార్? మా వయసు 70. 7-10 వయసు మీద 70 ఏళ్ళు. చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు మీరు ఈ వయసులో. అందరూ వాళ్ళకి ఈయనకి లోకేష్ గారికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? బోర్డు తేడా ఉంది, దానికి దీనికి అసలు స్పందన అసలు దానికి దీనికి పెట్టడానికి వీల్లేదు. ఇది చాలా గొప్ప విషయం. అసలు మరోలేదు చంద్రబాబు నాయుడు గారు అంతే, దానికంటే ఎక్కువ ఈయన లోకేష్ గారు మంచి పనులు చేస్తున్నాడు ఈయన బ్రహ్మాండంగా. పోతే కొంతమంది రౌడీలు ఉన్నారు, మా ఇల్లుని కబ్జా చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడే లోకేష్ బాబు గారు చెప్పాను. మిమ్మల్ని లోకేష్ గారు కలిసాం. ఏమన్నారు? ఇట్లా మా ఇల్లు 25 సంవత్సరాలు అయింది రిజిస్టర్ చేయించుకొని, ఇవాళ వచ్చి కొంతమంది రౌడీలు ఇంట్లో దొరబడ్డారు, దాని గురించి జోక్యం చేసుకోండి అని నేను చెప్పాను. మాట్లాడారు, చేస్తానని చెప్పారు. అదే విషయం. చాలా మీరు భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించారు మంగళగిరి ప్రజలు. సో గెలిపించినందుకు ఆయన న్యాయం చేస్తున్నాడా? న్యాయం చేస్తున్నాడు బ్రహ్మాండంగా, తిరుగు లేకుండా. తిరుగులేదు, ఎదురులేదు. అన్ని ఇచ్చారండి, కానీ పట్టాలు ఇచ్చినప్పుడు మాత్రం అందరూ రెస్పెక్ట్ బాగా చేశారండి. మమ్మల్ని కూర్చోబెట్టడం, ఇవ్వడం, బాగా ఆయన నవ్వడం, చక్కగా మాట్లాడడం చేశారండి. ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యే గెలిచి సంవత్సరం అయిందమ్మా. ఈ సంవత్సరంలో మీకు ఏమైనా మార్పు వచ్చిందా? ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏమైనా మంచి పనులు జరిగాయి? అసలు మంచి పనులు జరిగినాయి కదండి. పిల్లలకి అవి వేసారు, ఏంటి తల్లి వందనం ఇచ్చారు, మాకేమో పింఛనీళ్ళు ఇస్తున్నారు, పట్టాలు ఇచ్చారు, బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది? ఇక బాబుకి వచ్చింది, ఈ బాబుకి పెట్టామండి, ఇస్తామన్నారు. 13,000 వచ్చినాయి. ఈ బాబుకి ఇప్పుడు పెట్టాం. ఓకే, మరి లోకేష్ గారు వచ్చారు కదా మీ ఇంటికి. ఇంతకుముందు ఎట్లా ఏదైనా ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి అమ్మ మంచి పనులు జరుగుతున్నాయా, పథకాలు వస్తున్నాయని అడిగారా ఎప్పుడైనా? ఎవ్వరు ఈ సందులోకి ఎవ్వరు రాలేదండి. ఒక్కరు వచ్చి అడగల. అంత కరోనా టైంలో కూడా అడగల మమ్మల్ని. కానీ వచ్చి చక్కగా మాట్లాడారు, చక్కగా ఇచ్చేసారు. కానీ లోకేష్ పర్ఫెక్ట్ అండి. అమ్మో పర్ఫెక్ట్ అంటున్నారు. అలా పర్ఫెక్ట్, చక్కగా అనుకున్న మాట చేస్తున్నారు. అలాగొచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇంకేం చేస్తారండి ఆయన? ఎవరన్నా ఇప్పుడు వచ్చారండి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా వచ్చారు? ఆయన సందులోంచి రావడం అంటే గ్రేట్. ఏమండి అంతేనా? లేనోళ్ళతో అయితే ఇంకా బాగా మాట్లాడుతున్నారు. అంత డబ్బున్నా కూడా గర్వంగా మాట్లాడలేదు. డబ్బున్నోళ్ళు కదా, వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, కొద్దిగా గర్వం ఉంటది కదా వాళ్ళకి. గర్వంగా ఏం మాట్లాడలేదండి. చక్కగా పలకరించారు. పిల్లల్ని, మనవరాల్ని, మనవాళ్ళని అందరిని పలకరించారు. అమ్మో సూపర్ అండి. ఈసారి ఆయనకే మేము ఓటు. 4 ఏళ్ళు టైం ఉంది కదా. ఏదన్నాను గబుక్కానండి, లోకేష్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు 10,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం అంటే మరి చేస్తారు కదా. ఈయనలాగా ఎవరు చేయరు కదండి. 1,00,000 కాదు, కోటి ఇచ్చినా ఈయనలాగా ఎవరు చేయరు కదండి. ఏంటి వాళ్ళు 1,00,000 ఇచ్చినా సరే ఇటే ఓటేస్తారు? మరి మాకు లోకేషే కావాలండి. కావాలి. బాగా చేస్తున్నారు. ఇంటికి వచ్చి చక్క పలకరిస్తున్నారు. అమ్మని చక్క పలకరించారు. ఇంట్లో కూడా ఇప్పుడు వచ్చి చీర పెట్టాలి, ఆయన పెట్టాడు మహానుభావుడు. పుట్టింటి వాళ్ళు కూడా పెట్టాలి, మాయదారి అయినా పెట్టారు. అది చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు. మా ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని అవి ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు నేను వెంటనే దాని గురించి మాట్లాడతానని చెప్పి వెళ్ళారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదమ్మా. ఈ సంవత్సర కాలంలో పథకాలు అందుతున్నాయా లేదని చెప్పి ఆయన చెక్ చేయడానికి అయితే వచ్చారు. సో మీకు ఈ సంవత్సర కాలంలో ఏమైనా పథకాలు వచ్చాయమ్మా గవర్నమెంట్ పెట్టినవి? చాలా మందికి వచ్చాయండి, వాళ్ళకి అందరికీ వచ్చినాయండి. ఆయన మీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో ఈ విధంగా వచ్చి అడుగుతున్నారు కదా, ఈ విధంగా ఇంతకు ముందు ఎవరైనా వచ్చి అడిగారమ్మా మీకు? అసలు రాలేదండి, తొంగి కూడా చూడలేదు. అసలు లాస్ట్ ప్రభుత్వంలో మాకు అసలు ఒక్కళ్ళు వచ్చి మా ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు మాకైతే చాలా బాగుంది. అంటే ఏం మార్పు వచ్చింది ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గంలో? ఏం మార్పు వచ్చింది మీ ఏరియా? ఫస్ట్ మా తల్లిదండ్రుల నుంచి, మా తాతల నుంచి మాకు పట్టాలు లేవు. మెయిన్ రావడమే 6 నెలలు ఆయన పట్టాలు ఇచ్చేశారు. కాలువలు కానీ, ఇప్పుడు డ్రైనేజీలు కానీ, ఇప్పుడు కిస్టోడ్కి అది వాల్ కట్టిస్తామని చెప్పి మాకు చాలా వరకు ఆయన మీద మాకు పూర్తిగా నమ్మకం వచ్చేసిందండి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు వచ్చారు ఆయన. మాకు ఆ మాట నిలబెట్టుకుంటాను, నేను చేసి చూపిస్తానని చెప్పి మొత్తం క్లీన్ చేపించి ఆ వాల్ కట్టించి ఇటు ఇళ్ళ వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఇల్లు పీకేస్తారని చెప్పి భయపడి చచ్చిపోతున్నారు జనాలు. అలాంటి వాళ్ళకి ఆయనకి భరోసా ఇచ్చారు. అంటే మరి ఆయన గెలిపించుకున్నందుకు మీకు న్యాయం చేస్తున్నాడు అన్నమాట? ఖచ్చితంగా చేస్తున్నారండి. అంటే ఏంటి మీకు చాలా మంది లీడర్లు, ఎమ్మెల్యేలు మీరు చూసారు, ఇప్పుడు ఈయన చూస్తున్నారు, వాళ్ళకి ఈయనకి ఏం తేడా గమనించారు మీరు? మాట మీద నిలబడ్డాం. మేము మా పిల్లలకి ఇప్పటి వరకు లాస్ట్ గవర్నమెంట్ కూడా తల్లికి అవి లేవు, అమ్మఒడి లేదు. ఇప్పుడు వాళ్ళు కాలేజీలకు వచ్చారు. మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుంది. మాకు పరంగా చేస్తున్నారు, చాలా చేస్తున్నారండి, చాలా చేస్తున్నారు. ఇప్పుడు మాకు డ్రైనేజీ కాలువల గురించి కానీ, రోడ్ల గురించి కానీ ఎవరన్నా ఇలాగ ప్రాబ్లం ఉంది మాకు అంటే ఎందుకు ఇప్పుడు మా ముందే నాకు తెలిసి మా
రోడ్స్ లో హెల్త్ బాగాలేదని చెప్పి లెటర్స్ పెడితే వెంటనే వాళ్ళకి చెక్కులు పంపించడం, హెల్త్ పరంగా సాయం చేయడం, వాళ్ళ కుటుంబానికి 30,000 40,000 ముందు ఆర్థిక సహాయం చేస్తున్నారు, పెళ్లిళ్ళకి వాటికి సాయం చేస్తున్నారు, ఎవరైనా చనిపోతే సాయం చేస్తున్నారు, మట్టి ఖర్చులకి ఇస్తున్నారు. ఇంత ఇదిగా ఎవరండి దగ్గరుండి ఒక కొడుకులాగా చూసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ఆయన దగ్గరికి ఇలాగ ప్రాబ్లం వెళ్ళిందంటే దానికి సొల్యూషన్ తెలుస్తుంది, దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎవరన్నా మాకు ఇలాగ ఇబ్బందిగా ఉందంటే దానికి సొల్యూషన్ ఆయన చూపిస్తున్నారు. మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తే లోకేష్ గెలుస్తాడా? ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. ఆ మాట ఆయన నిలబెట్టుకుంటున్నారు. మాకిచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు, ఆయన మాట మేము నిలబెట్టుకుంటాం. అంటారు సార్. అంతే.